కేసీఆర్ అదే విధంగా 2018లో ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ స్టేటస్ ఇస్తే చూసి ఓర్వలేక ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండొద్దని కుట్రతోటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకుంది కేసీఆర్ కదా. చివరకు ఎమ్మెల్యేలుగా రిజైన్ చేయకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిని మంత్రి చేసినా కూడా చరిత్ర కూడా కేసీఆర్ది కాదా? ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు మాట్లాడతారండి. ఇంకొకటి మీరు ఇదే కేసీఆర్ ఇవాళ మాట్లాడుతుంది, కేటీఆర్ మాట్లాడుతుంది కదా. మరి 10 ఏళ్లలో ఇవాళ గతంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే ఇప్పుడు అమల్లో ఉంది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అదే రాజ్యాంగం అమల్లో ఉంది కదా. అదే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా. మరి ఆనాడు ఏ నిర్ణయం తీసుకుర్రు, ఇవాళ కూడా అదే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఏ పార్టీలు. ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరండి? అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరు. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా కేసుల సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పింది స్పీకర్ హ్యావ్ ఎ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం.